కార్యకర్తలు సంయమనం పాటించండి. నరవ రామకాంతరెడ్డి. కర్నూలు జిల్లా పెదకడుపురు మండలం ఎన్నికల కౌంటింగ్ దృష్ట్యా ఎన్నికల సంఘం సూచించిన ఎన్నికల నియమావళిలో భాగంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు సంయమనం పాటించాలి అని టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి కోరారు. సోమవారం పెదకడుపురులో ఆయన మాట్లాడుతూ ఎలక్షన్ ఎగ్జిట్ పోల్ అన్ని ఏపీలో కూటమిదే అధికారమని ప్రకటించిన, అలాగే మంత్రాలయం గడ్డపై టీడీపీ జెండా ఎగరవేస్తామని దేనిని దృష్టిలో ఉంచుకొని సంయమనం పాటించాలన్నారు. MG9 న్యూస్ తో మంత్రాలయం టౌన్ రిపోర్టర్ మక్బుల్ బాషా. మన నియోజకవర్గంలో మనం గెలిచే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త, ప్రతి ఒక్క తెలుగుదేశం కుటుంబ సభ్యులంతా కూడా సమన్వయంతో ఉండాలి. కావాలని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తుంటారు. ఎవ్వరు కూడా రెచ్చిపోకుండా సమన్వయంలో ఉంటూ శాంతి భద్రతలు కాపాడుతూ అందరూ కూడా సహకరిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నా. ముఖ్యంగా ఇప్పుడే పోలీస్ శాఖ వాళ్ళు కూడా సెక్షన్ 149 నోటీస్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా పోలీస్ శాఖతోనే ప్రభుత్వంతోని సహకరిస్తూ శాంతి భద్రత కాపాడుతూ ఈ యొక్క ప్రక్రియను శాంతియుతంగా కొనసాగించాలని చెప్పి కోరుకుంటున్నా. దయచేసి మరొక్కసారి మిమ్మల్ని కోరుకుంటున్నా, ఎవరు కూడా సహనం కోల్పోవద్దండి. ఎవరు కూడా బాణసంచాలు కాల్చడం గాని, విజయోత్సవం చేయడం గాని, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఎవరు కూడా చేయొద్దు. దయచేసి 6వ తారీఖు వరకు కోడ్ అమల్లో ఉంటుంది. కోడ్ అమల్లో ఉన్న సమయంలో మనం ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా తప్పు. కాబట్టి అందరూ కూడా శాంతియుతంగా సామరస్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నా. జై హింద్.